హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. ఈ ఛానల్ ద్వారా మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఇది ఎస్జిటి ఏపీ టెట్కి అపియర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఎస్జిటి ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ ఇవి. సో ప్రీవియస్ పేపర్స్, ఇది మొన్న రీసెంట్గా జరిగినటువంటి టెట్లో దాదాపు ఒక 10 పేపర్స్ ఎన్నో వచ్చినాయి మొత్తం. సో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే దానికి అవసరమైనటువంటి వీడియోస్ చేసి నేను పోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో దీంట్లో ఈ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ గురించి మనం ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఇది మనం ఏ సెంటెన్సో తెలుసుకోవాలి. ఏంటిది? ఒక వెర్బ్తో స్టార్ట్ అయ్యింది అంటే కనుక ఫస్ట్ మనం అదేంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అది. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్లో దాదాపుగా ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా V1తోనే ఉంటాయి చాలా వరకు. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వెర్బ్ ఏంటి? టేక్ అనేటువంటిది V1. టేక్ అనేటువంటిది V1. ఇక్కడ ఇఫ్ క్లాజ్ వేరే, మామూలుగా కెన్తో కానీ విల్ క్లాజ్ కానీ వేరే వస్తుంది. ఇఫ్ వచ్చిన దగ్గర ఎప్పుడు కూడా విల్ని వాడరండి. ఇఫ్ వచ్చినటువంటి దగ్గర ఈ ఇఫ్ తర్వాత సెంటెన్స్లో ఎప్పుడు కూడా విల్ని వాడరు. అంటే ఇక్కడ విల్తో ఉన్నటువంటి పదాలు 2 ఉన్నాయి కాబట్టి ఇది అవ్వదు, ఇది కూడా అవ్వదు. ఇక హెల్పింగ్ వెర్బ్ పక్కన ఎప్పుడు కూడా V3ని మాత్రమే వాడతారు. ఆర్ లైక్ అనేటువంటిది అసలు లేని పదం. ఆర్ లైక్ అనేటువంటిది ఉండదు. సో ఇది కూడా రాంగే. ఇంకా మిగిలింది ఏంటంటే ఇక్కడ V1 వచ్చింది కాబట్టి ఇఫ్ తర్వాత కూడా V1ఏ వస్తుంది ఇక్కడ. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి లైక్ అవుతుంది. ఆన్సర్ వచ్చి మనకి లైక్ అనేటువంటిది మనకి ఆన్సర్ అవుతుంది. రెండో బిట్ చూద్దాం చూడండి. సో ఇది టెన్స్కి సంబంధించినటువంటిది. షీ డాష్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఎ ఫ్యూ మినిట్స్ ఎగో. ఈ మార్కర్స్ జాగ్రత్తగా గమనించండి. ఎగో అనేటువంటి వర్డ్ ఎప్పుడు వచ్చినా కానీ మీ ఆన్సర్ V2 అవ్వాలి. ఎగో అనేటువంటి వర్డ్ ఎప్పుడు వచ్చినా కానీ ఆన్సర్ V2 అవుతుంది ఖచ్చితంగా. సో చూద్దాం ఇక్కడ. సో మేక్డ్ లేదు, ఓకే, మేక్డ్ లేదు. మేక్ అనేది V1, మేక్స్ అనేది V1 SRES. ఇంకా V2 ఏంటి? మేడ్. సో మేడ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నా క్లూ పాయింట్ ఏంటంటే ఎగో అనేటువంటి వర్డ్ ఇక్కడ వస్తే కనుక V2 రాయాలి. ఇక్కడ V2 అనేటువంటిది మేడ్ కాబట్టి మేడ్ ఈజ్ ది ఆన్సర్. తర్వాత 63 చూద్దాం. సో చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నారు. నడిచి వెళ్ళడాన్ని గుర్తుపెట్టేసుకోండి, ఆన్ ఫుట్ అంటారు. బై వాక్ అని కానీ బై ఫుట్, బై వాక్ అలాగ అనరు, అసలు తప్పది. నడిచి వెళ్తున్నాను అంటే కనుక ఆన్ ఫుట్ అనేటువంటిది కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఆన్ ఫుట్. ఐ కేమ్ హియర్ బై వాక్, తప్పు. ఐ కేమ్ హియర్ బై ఫుట్, తప్పు. ఐ కేమ్ హియర్ బై ఫుట్ బై వాక్, 2 ఇచ్చాడు, ఇది అనవసరం. సో ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్, ఇది కరెక్ట్గా గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనమాట. నడిచి వెళ్తున్నాను అని చెప్పాలంటే ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ 64 చూద్దాం. రైట్. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్. అసలు డైలాగ్ ట్యాగ్ అంటే ఏంటో తెలియాలి మీకు. డైలాగ్ ట్యాగ్ అంటే ఏంటో తెలిస్తే దాని పర్పస్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో డైలాగ్ ట్యాగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, డైలాగ్ రైటింగ్ రాసేటప్పుడు లేకపోతే సాధారణంగా నావెల్స్ లేకపోతే ఏదైనా లిటరరీ వర్కులు రాసేటప్పుడు రాసుకుంటా వెళ్ళిపోతారు, కానీ డైలాగ్ ఎవరు మాట్లాడారు అనేటువంటిది తెలియదు. ఇక్కడ చూడండి, ఐ యామ్ ట్రయింగ్ టు స్టడీ కొటేషన్ మార్క్స్లో ఉంది కాబట్టి దీన్ని చెప్పింది ఎవరో? జెన్ సెడ్. ఓకే, ఇలాగా ఈ పేరుతో కలిపి ఉన్నటువంటి దాన్ని డైలాగ్ ట్యాగ్ అంటారు. ఇవి సెంటెన్స్లో కొటేషన్లు 2 కొటేషన్లు ఉన్నాయనుకోండి, ఇలాగా ఇక్కడ ఒక మ్యాటర్ ఉంది, మళ్ళీ ఇటు ఒక కొటేషన్ ఇక్కడ మ్యాటర్ ఉంది, ఎక్కడైనా రావచ్చు డైలాగ్ ట్యాగ్. ఓకే, ఇలా ఉంది సెంటెన్స్, ఈ చివరైనా రావచ్చు డైలాగ్ ట్యాగ్. లేదు, డైలాగ్ ట్యాగ్తోనే స్టార్ట్ అవ్వచ్చు ఏదైనా స్టేట్మెంట్. సన్నీ సెడ్ అనేటువంటిది సన్నీ ఆ యొక్క క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ పేరుని తెలియజేసేటువంటి దాన్ని డైలాగ్ ట్యాగ్ అంటారనమాట. మరి దీని ఉపయోగం ఏంటి? ఎవడు చెప్పాడు అనేటువంటి దాన్ని తెలియజేయడం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి డైలాగ్ ట్యాగ్ యొక్క ఉపయోగం ఏంటో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం ఆప్షన్స్ ఇచ్చాడో చూద్దాం. డైలాగ్ ట్యాగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో టు కన్ఫ్యూజ్, రీడర్ని ఎవరు మాట్లాడుతున్నారు అనేటువంటి దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికా? కాదు, కన్ఫ్యూజ్ చేయడానికైతే ఉపయోగించరు. టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్,
ఇది కరెక్ట్ అవుతుందండి. అంటే మాట్లాడింది ఎవరో ఏ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని యాట్రిబ్యూట్ చేస్తుంది డైలాగ్ ట్యాగ్ అనేటువంటిది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? టు యాట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్ అనమాట. టు ఒమిట్ పంక్చువేషన్ మార్క్స్ రాంగ్, టు క్రియేట్ టెన్షన్ రాంగ్. రైటర్స్ డైలాగ్ ట్యాగ్స్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే టు యాట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్ అనమాట. 65 చూద్దాం. చూస్ ద పంక్చువేషన్ మార్క్ విచ్ ఈస్ యూస్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆర్ సిరీస్. మీకు పంక్చువేషన్ మార్క్స్ మీద డీటెయిల్గా వీడియో కావాల్స్తే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వీడియో చేసి పెడతాను. ఓకేనండి. సో 65th బిట్ ఇది. సో మనం చూద్దాం. పంక్చువేషన్ మార్క్ విచ్ ఈస్ యూస్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ బనానాస్ ఫర్ ఎగ్జాంపుల్, బనానాస్, ఆరెంజెస్, యాపిల్స్. సో లిస్ట్లో సెపరేట్ చేయడానికి ఏ పంక్చువేషన్ మార్క్ వాడుతున్నాం మనం? చూడండి, సీ దిస్ గ్రేప్స్ రాస్తున్నాం కదా. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న పంక్చువేషన్ మార్క్ ఏంటి? కామా. ఓకే. సో ఈ యొక్క టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఎ లిస్ట్ ఇన్ ఆర్ సిరీస్. ఓకే, ఒక క్రమాన్ని కానీ లేకపోతే ఒక లిస్ట్లో కానీ ఉన్న వస్తువుల్ని సెపరేట్ చేయడానికి ఉపయోగించేటువంటి పంక్చువేషన్ మార్క్ ఏంటి అంటే కామా. ఓకే. సో సెకండ్ బిట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సో డిక్షనరీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డిక్షనరీలో ఎంట్రీస్ ఎలా ఉంటాయి? ఫస్ట్ లెటర్ చూసుకుంటాం, అన్నీ ఈక్వల్ ఉన్నాయి. రెండో లెటర్ కూడా చూసుకుంటాం, అన్నీ ఒక చోటే ఉంటాయి అక్కడ. మూడో లెటర్ దగ్గర నుంచి మారినాయి. చూడండి, ఇక్కడ ఎస్, ఇక్కడ ఎమ్, ఇక్కడ ఎన్, ఇక్కడ ఎమ్. ఓకే. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి? వీటిలో ముందుగా ఆర్డర్లో ఏమొస్తుంది? ఎం తర్వాత ఎన్. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఎంతో ఉన్నటువంటివి 2 ఉన్నాయి. ఎంతో ఉన్నప్పుడు 2 ఉన్నాయి కాబట్టి దాని తర్వాత లెటర్ చూసుకోవాలి. రైట్? అంటే డిక్షనరీ ఎంట్రీలో ఫస్ట్ వచ్చే ఇవి 2. ఫస్ట్ డి వస్తుంది, తర్వాత బి వస్తుంది. రెండిట్లో ఏది ముందో చూసుకోవాలి. ఎంఈఎం, ఎంఈఎం ఒకే ఎంట్రీ. తర్వాత ఇప్పుడు ఈ ఎంఈఎం తర్వాత వచ్చినటువంటి లెటర్ బి, అంటే ఇదే ముందు. తర్వాత ఓ, బి ముందా ఓ ముందా? బిఏ ముందు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ ఆర్డర్ రాస్తున్నాం, తర్వాత మీరు డిసైడ్ చేసుకుందాం మనం. మెంబర్ తర్వాత మెమొరబుల్. ఓకే, కొంతమందికి ఇది తెలిసేసి ఉంటుంది కాబట్టి బోర్గా ఉండొచ్చు. ఈ వీడియో అందరినీ దృష్టిలో ఉంచుకుని చేస్తున్నాను కనుక, దీన్ని అందరినీ దృష్టిలో ఉంచుకుని చేస్తున్నాను కనుక కొంచెం మీరు పేషెన్స్ వహించాలి ఇది పూర్తయ్యే వరకు కూడా. సో మెమొరబుల్. ఇంకా తర్వాత ఏంటండి? ఎంఈఎంకి తర్వాత ఎంఈఎన్. ఎంతో ఉన్నటువంటి ఎంట్రీలు అన్నీ ఒక చోట ఉంటాయి. ఎం తర్వాత అక్షరం ఏంటి? ఈ. ఎంఈ, 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 ఎంఈ అంటే ఇవన్నీ ఒకే చోట ఉంటాయి. ఎంఈ డిక్షనరీ ఎంట్రీలో. రైట్? ఏది ముందు ఏది తర్వాత చూడాలి ఇప్పుడు. సో ఎంఈ తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ ఎం అనే అక్షరం వచ్చింది, ఇక్కడ ఎన్ వచ్చింది, ఇక్కడ ఎం వచ్చింది, ఇక్కడ ఎస్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్డర్లో ఏది ముందు వస్తుంది? ఎం, ఎన్ తర్వాత ఎస్. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటి? ఎంతో 2 ఉన్నాయి. అలా 2 ఉన్నప్పుడు ఏం చేస్తాము? దాని తర్వాత అక్షరం చూసుకుంటాం. సో ఎం తర్వాత ఉన్నటువంటిది ఏంటి? ఇక్కడ ఎంఈఎం, ఎంఈఎం. దీని తర్వాత బి ఉంది కాబట్టి ఇక్కడ బి ఫస్ట్ వస్తుందా ఓ ఫస్ట్ వస్తుందా? కాబట్టి బీతో ఉన్న లెటర్ మెంబర్ని ఫస్ట్లో రాసుకున్నాం. తర్వాత ఏంటి? మెమొరబుల్. ఓకేనా? ఇక్కడ మెంబర్ తర్వాత మెమొరబుల్. ఓకేనా? ఆ తర్వాత ఏంటి? ఎంఈఎన్. అంతే కదండి, ఎం తర్వాత ఎన్ కాబట్టి ఇక్కడ ఎంఈఎన్ టీఓఆర్ మెంటో. ఇంకా మిగిలింది ఏమొస్తుంది? మెసేజ్. సో దిస్ ఈజ్ ది ఆర్డర్ అనమాట. అంటే ఈ ఆర్డర్ ప్రకారం ఏమున్నాయి ఇప్పుడు? మెంబర్ డి, మెమొరబుల్ బి, తర్వాత మెంటో సి, తర్వాత ఏ. ఆప్షన్ చూసుకోండి, డిబిసిఏ ఏది ఉందో చూడండి. డిబిసిఏ ఇది కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. అంటే ఇక్కడ ఇండికేట్స్ కాంట్రాస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే వ్యతిరేకతను చూపిస్తున్నటువంటి లింకర్. లింకర్స్ గురించి ఒకవేళ ఎవరికైనా డీటెయిల్గా కావాల్స్తే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను దాని మీద వీడియో చేస్తాను డీటెయిల్గా. ప్రస్తుతానికి ఇక్కడ కాంట్రాస్ట్ అంటే ఏంటి అంటే వ్యతిరేకత్వాన్ని చూపించాలి, ఆ వ్యతిరేకతను చూపించాలి. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ అంటే తర్వాత, ఫస్ట్ అంటే మొదట, ఆఫ్టర్ వర్డ్స్ అంటే కూడా తర్వాతే, హవెవర్ అంటే అయినప్పటికీ,
అయినప్పటికీ అంటే ఇక్కడ ఇది విరుద్ధ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి మనకి హౌఎవర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రైట్, ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నాడు. సో ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ల గురించి ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి కదా అనేటువంటిది ఫుల్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, మీరు వెళ్ళి వాచ్ చేయండి. ఇంకా సింప్లిఫికేషన్ కావాలి అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, దాని గురించి వీడియో చేసి నేను పెడతాను. ఓకే, సో ఇది మనం చూద్దాం. ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్లు సాధారణంగా మనం చూసుకున్నప్పుడు దో ఆల్దోతో స్టార్ట్ అవుతాయి. ఆల్దో దో లేకపోతే యాజ్ అ సిన్స్ అలాగా. కాబట్టి ఇక్కడ షీ డజంట్ యూస్ ఇది కాదు, ఐ వెంట్ టు ద మార్కెట్ అండ్ వచ్చింది, మిడ్లో ఉంది, ఇంకా అవి కూడా అనవసరం మనకి. ఇక్కడ చూసుకుంటే ఆల్దో దోతో స్టార్ట్ అవుతాయి. ఓకేనా, కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటివి ఆల్దో దోతో స్టార్ట్ అవుతాయి. కాబట్టి 4th వన్ ఈజ్ ది ఆన్సర్. రైట్, సో చాలా ఈజీ. ఇది ప్లోరల్ ఫామ్ ఆఫ్ మౌస్కి ప్లోరల్ ఫామ్ మైస్ అండి. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. మౌస్కి ప్లోరల్ ఫామ్ వచ్చేసి మైస్ అంతే. ఓకేనా, గుర్తుపెట్టుకోవడమే. రైట్, నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. ఇక్కడ ఈ యొక్క వర్డ్స్ని మనం కరెక్ట్ ప్రొనౌన్స్ని మనం యూజ్ చేయాలి. ఈ కరెక్ట్ ప్రొనౌన్స్ని ఎలా యూజ్ చేయాలి అనేటువంటిది మనం చూద్దాం. ఎవ్రీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ హీ వాంట్ టు. చాలా జాగ్రత్త చూడండి. హీ వచ్చింది అంటే ఇక్కడ ఎస్ ఖచ్చితంగా వస్తుంది, ఎస్ లేదంటే ఇక్కడ హీ కాదు. నెక్స్ట్, నోబడీ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ షీ వాంట్ టు. షీ వచ్చినా కానీ ఇక్కడ ఎస్ వస్తుంది, కానీ ఎస్ లేదంటే ఇది కూడా కాదు. ఎనీబడీ కెన్ కమ్ టు ద పార్టీ, ఓకే, దే వాంట్ టు, ఇది సరిపోతుంది. ఎనీబడీ కెన్ కమ్ టు ద పార్టీ యూ వాంట్ టు, రెండు సరిపోతాయి. అయితే ఎవరికి నచ్చితే ఎవరైనా రావచ్చు మీరు అనుకుంటే. నువ్వు అనుకుంటే ఎవరు రావడం కాదు, అక్కడ ఎవరో ఒకళ్ళు అనుకుంటే వాళ్ళు నచ్చొస్తారు. కాబట్టి అక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎనీబడీ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు. ఈ రెండు పక్క ఇంకా పని అవ్వదు, ఎందుకంటే హీ షీ వస్తే ఇక్కడ వాంట్స్ రావాలి, కానీ ఎస్ లేదు కనుక వదిలేస్తాం. ఇక్కడ మీనింగ్ కుదరట్లేదు. కాబట్టి ఎనీబడీ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు. ఎవరు అనుకుంటే వాళ్ళు పార్టీకి రావచ్చు, అది అక్కడ కరెక్ట్ ప్రొనౌన్. నెక్స్ట్, చూస్ ద ఫ్రాజల్ వర్బ్ దట్ మీన్స్ టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ ఎస్ అన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. ఓకేనా, సో తిరస్కరించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్రాజల్ వర్బ్లో టర్న్ డౌన్ అంటారు. ఓకేనా, టర్న్ డౌన్ అంటారు. పుట్అప్, సెట్ ఇన్, సెట్ అవుట్ అంటే స్టార్ట్, ఇవన్నీ కాదు. పుట్, ఇవన్నీ కాదు. థర్డ్ వన్, టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ ఎస్ అన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్ అంటే టర్న్ డౌన్ అంటారు. కాబట్టి అక్కడ ఫ్రాజల్ వర్బ్ టర్న్ డౌన్. రైట్, ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్లు ఎప్పుడు కూడా కమాండ్స్ కానీ రిక్వెస్ట్లు కానీ, కమాండ్లు కానీ ఇన్స్ట్రక్షన్లు కానీ రిక్వెస్ట్లు కానీ అవుతాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఉండవు. ఎలాంటివి? డోంట్ టాక్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుద్ది, ఇది వెర్బ్తో స్టార్ట్ అవుద్ది, దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఓకేనా, క్లోజ్ ద డోర్, గివ్ మీ సమ్ వాటర్, ఇలాంటివన్నీ కూడా. సో ఏంటంటే యూజువల్లీ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్, ఇది అక్కర్లేదు మనకి. దే ఆల్వేస్ బిగిన్ విత్ ఇంట్రోగేటివ్ వర్డ్స్. ఇంట్రోగేటివ్ వర్డ్స్ అంటే WH వర్డ్స్, వాట్, వెన్, వై, అది కూడా కాదు. దే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అది కూడా కాదు. దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్స్ అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ దాట్. నెక్స్ట్ రైట్ చూడండి, హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్. ఓకేనా, దీన్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి కానీ లేకపోతే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని చెప్పి అన్నారు. ఓకేనా, ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమన్నాడు. ఏమన్నాడు? ఈ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్ అంటే ఏంటి? ఇద్దరం కలిసి వెళ్దామంటే అది అక్కడ ప్రపోజ్డ్. ఓకే, అర్జ్డ్, ఆస్క్డ్ ఇవన్నీ కంటే కూడా ప్రపోజ్డ్ అనేటువంటి దాంతో తీసుకుంటే హీ ప్రపోజ్ టు మీ దట్ వీ షుడ్ గో హోమ్ టుగెదర్. ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి కావాల్స్తే ఆ వీడియో కూడా ఉంది, ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ రైట్, ఇక్కడ చూద్దాం. చూడండి 74ది, సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్. ఫ్రూట్ కేక్ డాష్ గాన్. ఓకే, చూడండి ఇక్కడ V3 కాబట్టి అక్కడ హెల్పింగ్ వెర్బ్లు మనం యూజ్ చేస్తాం. ఓకే, కాబట్టి సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్, ఇక్కడ
ఇక్కడ ఆఫ్ ఎప్పుడు వచ్చినా కానీ దానికి ముందున్నటువంటి దాన్ని కన్సిడర్ చేయాలి సబ్జెక్ట్గా. సో ఇక్కడ అయినా ఫ్రూట్ కేక్ అన్నా కూడా దాన్ని కూడా సింగులర్గానే కన్సిడర్ చేస్తాము. అయితే సమ్ ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ సింగులర్ వెర్బ్ని మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సింగులర్ ఏమున్నాయి, ఈజ్ ఒకటే ఉంది, ఆర్ పనిచేయదు, వర్బ్ పనిచేయదు, ఇది కూడా అవసరం ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈజ్ గాన్. ఈజ్ గాన్ ఈజ్ ది ఆన్సర్. ఆఫ్ ఎప్పుడు వచ్చినా ఆఫ్కి ముందున్నటువంటి పార్ట్లో ఉన్నదాన్ని సబ్జెక్ట్గా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే కాస్మోపాలిటన్ అంటారు. ఏమంటారు? కాస్మోపాలిటన్. బిలాంగింగ్ టు ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో అంతటికి సంబంధించితే విశ్వజనీనమైనటువంటిది కాస్మోపాలిటన్. నేటివ్ అంటే స్థానికమైన. ఆమ్ని ప్రెజెంట్ అంటే ప్రతి చోట ఉండడం. ప్యూరిటన్ అంటే ఒక మతానికి సంబంధించినటువంటిది. సో ఇక్కడ ఏంటంటే అన్ని చోట్ల. బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే కాస్మోపాలిటన్. రెండోది ఆన్సర్ అవుద్ది. సో చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. జిప్సీస్. జిప్సీస్. సో SIES వస్తుందండి. జిప్సీస్ అనేటువంటి దానికి ఆన్సర్ SIES వస్తుంది. సో GYPSIES. జిప్సీస్. సో జిప్సీస్. సో సెకండ్ వన్ ఈస్ ది రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ బిట్ కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. రైట్, ఇక్కడ ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ మిస్ట్ అంటే అర్థం ఏంటి? మాన్సూన్ మిస్ట్ అంటే ఫాగ్. ఓకే, మంచు. ఓకేనా? మాన్సూన్ మిస్ట్ అంటే పొగ మంచు లాంటిది, దాన్ని ఫాగ్ అంటారు. సో దట్ ఈస్ ది ఆన్సర్. I'll tell you more. You always carried a bag with your books in it on your sightseeing trips. ఇక్కడ మోర్ అనేటువంటి దానికి యాంటోనమ్ అడిగారు. యాంటోనమ్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్. ఆపోజిట్ వర్డ్ మనం రాయాలి. ఓకే, సో యా, ఆపోజిట్ వర్డ్ కనుక ఏమవుతుంది? అడిషనల్ కాదు, ఎక్స్ట్రా కాదు, ఫర్దర్ కాదు, లెస్ ఈజ్ ది ఆన్సర్. మోర్కి ఆపోజిట్ వర్డ్ లెస్. నెక్స్ట్, LAD, which is an inborn trait of human beings proposed by psycholinguists. వీళ్ళు ఇచ్చినటువంటిది LAD అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్, డిజైన్ కాదు. సో లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, LAD అంటే అడుగుతూ ఉంటారు. ఇది LAD అంటే లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. డివైస్ అన్నీ దగ్గరగానే ఉంటాయి, కంగారు పడకండి. లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. రైట్, ఐడెంటిఫై గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. గ్రాఫిక్ అంటే చూసేది, మోటార్ అంటే చేసేది. చూసి చేసేది ఏది? చూడండి ఒకసారి జాగ్రత్తగా. గ్రాఫిక్. సో చదవడం అనేటువంటిది కదండి. చదవడం ఏం చేస్తాం? చూసి చేస్తాం. ఓకే, మోటార్ అంటే చేసేది, చేతితో చేసేది, రాసేటువంటిది, కాబట్టి రైటింగ్. సో రీడింగ్ అండ్ రైటింగ్ అవుతుంది. రీడింగ్ అండ్ రైటింగ్ ఈజ్ ది ఆన్సర్. రీడింగ్ అండ్ రైటింగ్ ఈజ్ ది ఆన్సర్. చూడండి, ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నారు. కంటెంట్ వర్డ్స్ అంటే ఏంటో తెలియాలంటే మీరు క్లియర్గా అడగండి. నేను కమెంట్ సెక్షన్లో అడిగితే నేను చెప్తాను. చూడండి, కొద్దిగా చెప్పడానికి ట్రై చేస్తాను. కంటెంట్ వర్డ్స్ అంటే ఏంటి అంటే అవి కంటెంట్ని తెలియజేస్తాయి. అంటే పేర్లు కానీ లేకపోతే వాటి గుణాలు కానీ తెలియజేస్తాయి. ఫంక్షన్ వర్డ్స్ అంటే ఏంటి అంటే గ్రామాటికల్ వర్డ్స్ అనమాట, హెల్పింగ్ వెర్బ్స్ అలాంటివి. కంటెంట్ వర్డ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ నౌన్స్ కానీ మెయిన్ వెర్బ్స్ కానీ. డీటెయిల్గా కావాల్స్తే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఏదో ఫుల్ వీడియో చేసి నేను మీకు పెడతాను. ఓకే, ఇప్పుడు కంటెంట్ వర్డ్ అంటే ఏంటో తెలిసింది కదా. గ్రామాటికల్ వర్డ్ కానీ కంటెంట్ వర్డ్ అవుతుంది. సో ఆ కంటెంట్ వర్డ్ అంటే ఏంటో మనం ఒకసారి ఇందులో ఉన్నటువంటి కంటెంట్ వర్డ్ ఏంటో మనం చూడడానికి ట్రై చేద్దాం. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ వర్డ్ ఏంటి చూద్దాం మనం. ఓకే, యాజ్ అనేటువంటిది గ్రామాటికల్ వర్డ్, బిఫోర్ గ్రామాటికల్ వర్డ్, విదిన్ కూడా అంటే గ్రామాటికల్ అంటే ఫంక్షనల్ వర్డ్స్ ఇవి. బ్రేవ్ అనేటువంటిది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా కంటెంట్ వర్డ్స్ కింద కన్సిడర్ చేస్తాం. యాడ్జెక్టివ్స్ని కంటెంట్ వర్డ్స్ కింద కన్సిడర్ చేస్తాం. కాబట్టి బ్రేవ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, కంటెంట్ వర్డ్. నెక్స్ట్,
ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ అ కాంపోజిషన్ అంటే అది లెటర్ కావచ్చు, లేకపోతే ఏదైనా నావెల్ కావచ్చు, లేకపోతే ఏదైనా రిపోర్ట్ రైటింగ్ కావచ్చు, ఒక కాంపోజిషన్. ఎందుకు మెయిన్ ఎయిమ్ ఏంటి? కాంపోజిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో ఒకరి యొక్క ఆలోచనల్ని ఎదుటి వాళ్ళకి తెలిసే విధంగా రాయడం. కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ ఎ జిగ్జాగ్ వే, అడ్డదిడ్డంగా రాయడం. ఎక్స్ప్లోర్ ఫొనెటిక్స్, శబ్దాల గురించి పరిశీలన చేయడానికి రాయడం. ఇంప్రూవ్ వన్స్ హ్యాండ్ రైటింగ్, అంటే ఏంటి? హ్యాండ్ రైటింగ్ పెంచుకోవడం కోసం రాయడం. సో వీటిలో ఏంటి అంటే కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక ప్యాసేజ్ చదివి వీటి ఆన్సర్స్ కూడా చెప్పమన్నారు, మీరు చెప్పమన్నారు, దీన్ని కూడా మనం చూసేద్దాం. ద సన్ క్యాస్ట్ ఇట్స్ గోల్డెన్ రేస్ ఓవర్ ట్రాంక్విల్ మీడో అంటే మైదానం దగ్గర, వేర్ బటర్ఫ్లైస్ డాన్స్డ్ అమాంగ్ ద వైల్డ్ ఫ్లవర్స్, ఆ యొక్క అడవి పువ్వుల మధ్య డాన్స్ చేసినాయి. A gentle breeze whispered through the trees, carrying with it sweet scent of honeysuckle. In this peaceful oasis, time seemed to stand still. కదలట్లేదు, టైం చాలా నిశ్చలంగా ఉంది. ఇన్వైటింగ్ weary souls to find solace in nature's embrace. అప్పుడు క్వశ్చన్స్ చూడాలి. సెలెక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది ప్యాసేజ్ అంట. ఓకే, సో ద మీడో వాస్ బజ్లింగ్ విత్ యాక్టివిటీ as వేరియస్ యానిమల్స్ రోమ్డ్ అరౌండ్. ఇక్కడ వేరియస్ యానిమల్స్ ఏమీ పెద్దగా అక్కడ కనిపించలేదు. ద బటర్ఫ్లైస్ ఇన్ ద మీడో వర్ స్టిల్ అండ్ రెస్టింగ్ ఆన్ ద ఫ్లవర్స్. ఓకే, అది కూడా చూద్దాం. ద బ్రీజ్ ఇన్ ద మీడో వాజ్ హార్ష్ అండ్ అన్సెట్లింగ్. కాదండి, హార్ష్ అండ్ అన్సెట్లింగ్ కాదు. ఏమన్నారు ఇక్కడ? విస్పర్డ్ త్రూ ద ట్రీస్ క్యారింగ్ ఇట్ విత్ ద స్వీట్ సెంట్ ఆఫ్ హనీసకల్, అంటే ఇది కూడా తప్పే. ద మీడో వాజ్ డివాయిడ్ ఆఫ్ ఎనీ ప్లాంట్ లైఫ్. అక్కడ మొక్కలు ఉన్నాయి అని చెప్పబడుతుంది. ఇక్కడ చూడండి, వైల్డ్ ఫ్లవర్స్. ఓకే, అండ్ దెన్ ఇంకేమున్నాయి ఇక్కడ? పీస్. ఇక్కడ చూడండి హనీసకల్, ఇక్కడ చూపిస్తే ఇక్కడ ఈ యొక్క మొక్కలు ఉన్నట్టుగానే చెప్తుంది, కాబట్టి ఇక్కడ లేదు అనేటువంటి అర్థం వచ్చేలా చెప్తున్నారు, కాబట్టి ఇది రాంగ్. ఇంకా ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్ ఈజ్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. రైట్, సో అదే సేమ్ పారాగ్రాఫ్, మళ్ళీ చదవక్కర్లేదు. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది ప్యాసేజ్. ద మీడో వాజ్ నాయిజీ విత్ ద చర్పింగ్ ఆఫ్ బర్డ్స్ అంట. ఓకేనా, సో పక్షుల కిలకలారావాలతో అక్కడ ఉంది. అక్కడ పక్షుల గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. ద బ్రీజ్ క్యారీడ్ ద సెంట్ ఆఫ్ రోజెస్. ఓకే, సో సెంట్ అది మంచి స్మెల్ని తీసుకొచ్చింది గాలి. టైం సీమ్డ్ టు పాస్ క్విక్లీ ఇన్ ద మీడో. లేదు, క్విక్గా మూవ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ చూడండి టైం సీమ్ టు స్టాండ్ స్టిల్ అన్నారు, అంటే ఏం త్వరగా గడవట్లేదు అది. ద మీడో వాజ్ సరౌండెడ్ బై టాల్ బిల్డింగ్స్. ఇక్కడ టాల్ బిల్డింగ్స్ అనేటువంటిది ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడ పీస్ఫుల్ ఒయాసిస్ రైట్ అన్నారు, కాబట్టి అక్కడ ఏమీ చుట్టూ చెట్లు ఉన్నాయి, కాబట్టి అక్కడ టాల్ బిల్డింగ్స్ లేవు. ఇది కాదు, ఇది కాదు, కాబట్టి ది సెకండ్ వన్ ఈజ్ ది ఆన్సర్. సో 85th. ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్, బైలింగ్వల్ మెథడ్ ఎండ్స్ ఇన్. ఇమాజినేషన్ లేనటువంటి టీచర్ బైలింగ్వల్ మెథడ్ అంటే ఏంటి? డాగ్, కుక్క, ఫాక్స్, నక్క అని చెప్పుకుంటూ వెళ్తే పాఠం అప్పు చెప్పినట్టు ఉంటుంది అంతే. వాళ్ళకి ఒకవేళ టీచర్ ఇమాజినేషన్ లేకపోతే కనుక ఎలా ఉంటుందంట? ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లా ఉంటుంది అంతే. సో మెథడాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి టీచ్ చేసేటువంటి విధానానికి. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేటువంటిది ఒకటి. అందులో ఏంటంటే టార్గెట్ లాంగ్వేజ్ని మాతృభాషలోకి అనువదిస్తూ చెప్తారనమాట. ఓకే, సో వాటర్, నీరు, డ్రింక్, త్రాగుట, హనీ, తేనె అలా చెప్తారు. ఒకవేళ టీచర్కి దీన్నే బైలింగ్వల్ మెథడ్ కూడా అంటారు. అయితే ఏంటంటే దీంట్లో ఇమాజినేషన్ అనేటువంటిది మిస్ అయితే కనుక దీన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటారు. ఇంకా డైరెక్ట్ మెథడ్ అంటే లాంగ్వేజ్ని టార్గెట్ లాంగ్వేజ్లోనే టీచ్ చేయడం, ఇంక ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆన్సర్ ఏంటి అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనమాట. ఒకవేళ టీచర్ కనుక ఇమాజినేటివ్గా లేకపోతే బైలింగ్వల్ మెథడ్ అనేటువంటిది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లాగా ఉండిపోతుంది. సో ఈ సైలెంట్ వే అనేటువంటిది ఎవరు మనకి దీన్ని పరిచయం చేశారంటే యూరోపియన్
ద సైలెంట్ వే అనేటువంటి దాన్ని యూరప్ ఎడ్యుకేటర్ అయినటువంటి ఒక యూరప్ ఎడ్యుకేటర్ అయినటువంటి క్యాలెబ్ గెటినో అనేటువంటి యూరప్ ఎడ్యుకేటర్ దీన్ని ప్రపోజ్ చేశారు. అంటే దీంట్లో ఏంటంటే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి డిఫరెంట్ లెటర్స్ని డిఫరెంట్ కలర్స్తో రాసి డిఫరెంట్ చార్ట్ బోర్డ్స్ మీద రాస్తారు. థియరీ అంతా కూడా మనకి మెథడాలజీలో ఉంటుంది. సో అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరంటే క్యాలెబ్ గెటినో అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 4 అవుతుంది, గెటినో. యా, ఐ విల్ వాక్ డాష్ టు ద సూపర్ మార్కెట్. ఓకే, 2 up to అనేది కాదు, ఆఫ్ కాదు, డ్యూ టు అనేది రీజన్ అది కాదు, అక్కడ వరకు అంటే అప్ టు. ఐ విల్ వాక్ అప్ టు ద సూపర్ మార్కెట్. సో మీకు దీంట్లో ఏ టాపిక్స్ అయినా మీకు డీటెయిల్డ్గా కావాల్సితే కనుక మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అట్లీస్ట్ కొంతమందికైనా 1-2 కాకుండా ఒక 10-20 మెంబర్స్కైనా ఒకవేళ అవసరం అనుకుంటే వీడియో చేయడం అనేటువంటిది మంచిది. లేదంటే నాకు ఇంటర్మీడియట్ క్లాసెస్ ఉన్నాయి, వాటి మీద వీడియో చేసుకుంటాం. అవసరం ఉంటే ఖచ్చితంగా నేను మీకు వీడియోస్ డీటెయిల్గా చేసి పెడతాను. కాబట్టి ఎవరికైనా అవసరం అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? సో ఆ విధంగా నేను మీకు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే కాకుండా టాపిక్ వైజ్ కూడా నేను సాధ్యమైనంత త్వరలో నేను వీడియోస్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో 88th క్వశ్చన్ చూద్దాం. నౌన్ క్లాజెస్ రిప్లేస్ డాష్ ఇన్ ఎ సెంటెన్స్. నౌన్ క్లాజెస్ అనేటువంటివి వేటిని రిప్లేస్ చేస్తాయి? ఓకే, నౌన్ క్లాజ్ అంటే ఖచ్చితంగా ఉండాలి. అవి కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ని రిప్లేస్ చేయలేవు, కాంపౌండ్ ప్రిపోజిషన్ని రిప్లేస్ చేయలేవు, రిలేటివ్ ప్రొనౌన్స్ని రిప్లేస్ చేయలేవు. ఇండివిడ్యువల్ నౌన్స్ని మాత్రమే అవి రిప్లేస్ చేస్తాయి. కాబట్టి 88th ఆన్సర్ ఇండివిడ్యువల్ నౌన్స్. నంబర్ 1 ఈస్ ది ఆన్సర్. ఇక్కడ ఇది చూడండి, యూ ఆట్ టు అపాలజైజ్. ఇక్కడ చూడండి, ఆట్ టు అనేటువంటిది చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆట్ టు ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ అన్నారు. ఆట్ టు అంటే అలా చేయాల్సి ఉంది. ఆట్ టు అపాలజైజ్, నువ్వు క్షమాపణలు అడగాల్సి ఉంది. పాస్ట్ హ్యాబిట్ కాదు, కండిషన్ స్టేట్మెంట్ కాదు, ఫ్యూచర్ ఇంటెన్షన్ అసలే కాదు. కాబట్టి ఇది మోరల్ ఆబ్లిగేషన్ అవుతుంది. మోరల్ ఆబ్లిగేషన్, నీతివంతంగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి రీజన్ అది. కాబట్టి మోరల్ ఆబ్లిగేషన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ యూస్ ఆఫ్ ఆర్టికల్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. చూడండి, ఇక్కడ ఆర్టికల్ అంటే మనకి ఏ, యాన్ అండ్ ద కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఒక కాన్సనెంట్ వర్డ్కి ముందు మనం ఖచ్చితంగా ఏని యూజ్ చేస్తాం. ఒకవేళ ఇది రెండో సందర్భంలో యూజ్ చేస్తే దా దగ్గరికి వెళ్తాము. కానీ ఇక్కడ హీ ఈజ్ ఏ డాక్టర్, మొట్టమొదటిసారిగా మనం పరిచయం చేస్తున్నాం కాబట్టి అక్కడ హీ ఈజ్ ఏ డాక్టర్. ద ఆర్టికల్ షుడ్ బీ ఒమిటెడ్, తప్పు. ఓకే, హీ ఈజ్ డాక్టర్ ఉండదు. తర్వాత ది ఆర్టికల్ షుడ్ బీ ద. హీ ఈజ్ ద డాక్టర్ అంటే అక్కడ ముందు కానీ తర్వాత కానీ మనకి ఏదో ఒక స్టేట్మెంట్ ఉంటే రెండో సందర్భంలో మెన్షన్ చేస్తున్నారు కనుక అక్కడ దాన్ని పెడతాం. కానీ అది జరగలేదు అక్కడ. ది ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ది ఆర్టికల్ షుడ్ బి యాన్ డాక్టర్ అన్నాం కదా. డా అనేటువంటిది కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ ఎప్పుడు వచ్చినా కానీ దాని ముందు మనం ఏని యూజ్ చేస్తాము, ఓకేనా? కాన్సనెంట్ సౌండ్ ముందు, సౌండ్ నేను చెప్తున్నాను, వర్డ్ కాదు, సౌండ్. కాన్సనెంట్ సౌండ్ ముందు ఏని యూజ్ చేస్తాము, వావెల్ సౌండ్ ముందు యాన్ని యూజ్ చేస్తాము, ఓకేనా? అలా కాకుండా ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటి దగ్గర అయితే కనుక వెస్1లో ఒకటే ఉన్న సెంటెన్స్లో ఒకవేళ సబ్జెక్ట్ రిపీట్ అయినా రెండోసారి దాని గురించి మెన్షన్ చేసిన ఇలాంటి డిఫరెంట్ సందర్భాలు వచ్చినప్పుడు ద డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే కరెక్ట్గానే యూజ్ చేయబడింది. ది ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. బ్లాంక్స్ మాత్రమే కాకుండా ఇలా కూడా ఇస్తున్నాడు, కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని అయితే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మీ రిక్వైర్మెంట్స్ కానీ మీకున్న క్వశ్చన్స్ కానీ ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా కానీ వాటిని మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి ఈ యొక్క ఎస్జిటికి సంబంధించి, ఎస్జిటి ఇంగ్లీష్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సాధ్యమైనంత త్వరలో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.